ఒక్కరు ఇద్దరు పట్టే అంత కాదు, 30 మంది సులువుగా నడుచుకుంటూ వెళ్లే అంత దారి. కరెంటు స్తంభం కన్నా లోతు, చుట్టూ అలుముకున్న చీకటి, లోపలికి వెళ్తున్న కొద్దీ ఊపిరి ఆడని పరిస్థితి. ఇదేదో హిమాలయాల్లోనో అటవీ ప్రాంతాల్లో ఉన్న సొరంగం కాదు, మన అనకాపల్లి జిల్లా చోడవరంలో నివాస ప్రాంతాలకు దగ్గరలో బయటపడింది. దీని చరిత్ర ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అనకాపల్లి జిల్లా చోడవరంలోని రావికమతం మండలం కొమిర గ్రామంలో భారీ సొరంగం బయటపడింది. గ్రామ సచివాలయానికి సమీపంలో జగనన్న కాలనీ నిర్మించారు అధికారులు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఆ కాలనీలోని ప్రతి ఇంటికి కుళాయి అందించేందుకు తవ్వకాలు జరిపించారు అధికారులు. గ్రామ సచివాలయం వెనుక వైపు కొండ పక్కన తవ్వుతుండగా భూమికి 4 అడుగుల క్రింది భాగంలో భారీ సొరంగం బయటపడింది. సొరంగం విషయం తెలియడంతో కొందరు యువకులు అందులో దిగి పరిశీలించారు. చుట్టూ చీకట్లోనూ 20 మీటర్ల దూరం వెళ్లగానే ఊపిరి అందక తిరిగి వెనక్కొచ్చారు. 8 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పు ఉందని చెప్తున్నారు. ఒకేసారి 20-30 మంది వెళ్లేంత వెడల్పు ఉందంటున్నారు. అయితే కొద్ది దూరం వెళ్లగానే లోపలికి దిగిన వ్యక్తులకు ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. బయట ఉన్న వ్యక్తులు తాడు సాయంతో వారిని బయటకు లాగారు. స్థానికుల సమాచారంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. స్థానిక పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఎవరూ సొరంగంలోకి దిగకుండా ప్రమాదాలకు గురికాకుండా చర్యలు తీసుకున్నారు. సొరంగంపై గ్రిల్స్ ఏర్పాటు చేశారు. దీనిపై సంబంధిత అధికారులు శోధించనున్నారు. ఈ సొరంగం ఎప్పటిది, ఎలా ఏర్పడింది, ఎందుకు వినియోగించారనే అంశాలను పరిశీలించనున్నారు. కట్టారండి. సచివాలయం పక్కన జగనన్న కాలనీ కట్టి ఉన్నారు. దానికోసం నీటి సరఫరా కోసం కుళాయి నిమిత్తం పైపు వేయడానికి జేసీబీ తీసుకొచ్చి కాలువ తవ్వుతుండగా దాంట్లో పెద్ద సొరంగ మార్గం ఏర్పడింది. ఏంటని చూడగా మా ఊరి పిల్లవాళ్ళు కూడా ఇద్దరు అందులోకి దిగి చూసి ఒక 20 మీటర్ల వరకు లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత చీకటిగా ఉండడం, తర్వాత ఊపిరి సరిగ్గా ఆడకపోవడం జరిగింది. ఆక్సిజన్ అందకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారండి. ఇబ్బంది పడి మళ్ళీ బయటకు వచ్చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీసు వారికి అలాగే ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా తెలియపరచడం జరిగిందండి. లోపలికి వెళ్ళి కొలిది లోతు కనిపిస్తుంది, కానీ వెళ్తే నేనే ఒక్కనే దిగాను. వెనకాల వాళ్ళ పైన ఉన్నారు. దగ్గర ఒక మన కరెంటు స్తంభం ఎంత ఇది హైట్ ఉంటుందో అంత లోతులో ఉన్నాను. అది నాకు ఊపిరి ఆడలేదు. నన్ను చెప్పింది వాళ్ళకి వినిపించలేదు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు వినిపించలేదు. కానీ లోపల మొత్తం చీకటిగా ఉంది. చెల్ల లైట్ ఒకటి పట్టుకెళ్ళాను. పట్టుకెళ్ళి వీళ్ళు ఏమో తాడొట్టుకుని గట్టిగా బయటకు గుంచుతుంటే నేను తాడొట్టుకుని కనీసం నుంచి ఒక 20 మీటర్లు అంత దూరం వెళ్ళాను సార్. వెళ్ళగానే నాకు ఊపిరి ఆడలేదు, చెమట పట్టేసింది. బయటకు రాగానే వాళ్ళకి చెప్పాను లోపల ఏమన్నా కనిపించిందంటే కింద పడుకే ఉంది, మీదన కూడా పడుకో ఉంది. దగ్గర అందులోనే ఒక 30 మంది తిరగొచ్చు, అంత ప్లేస్ ఉంది.